లోపల పిండి పిండిగా లేకుండా బయట క్రాక్స్ లేకుండా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ చేసి చూపించేస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. ఈ పిండిని కాచి చల్లార్చిన పాలతోటి సున్నితంగా ఇలా వేలుతో మాత్రమే కలుపుకోండి. ఈ పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకొని ఇలా తడి క్లాత్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. 2 కప్పుల పిండికి 4 కప్పులు పంచదార, 3.5 కప్పుల వరకు వాటర్ తీసుకొని కలుపుకుంటూ కరిగించుకోండి. ఇలా కరిగిన పాకంలో కొంచెం ఇలాచి పొడి వేసుకొని మరొకసారి కలిపేసి పాకం ఇలా స్టిక్గా అయితే చాలండి. పాకం ఏం రావసరం లేదు. చల్లారిన తర్వాత పాకం గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం 2 నుంచి 3 చుక్కల వరకు నిమ్మరసం పిండుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానిన పిండిని కొంచెం తీసుకొని ఇలా సున్నితంగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నిదానంగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసి గులాబ్ జామున్ ని చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గోరువెచ్చని పాకంలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుని తింటే మన జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.